ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. మంగళగిరిలో జనసేన ప్రత్యేక కమిటీ సమావేశాన్ని కొనసాగుతుంది. ఇక అధినేత పవన్ కళ్యాణ్ సందేశాన్ని కూడా కమిటీ సభ్యులకు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఇక భుజానికి శస్త్రచికిత్స అనంతరం కేరళంలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నందున ప్రత్యేక కమిటీ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. రైట్, స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టింది. మంగళగిరిలో జనసేన ప్రత్యేక కమిటీ సమావేశం కొనసాగుతోంది. అధినేత పవన్ కళ్యాణ్ సందేశాన్ని కమిటీ సభ్యులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్భంగా వివరించారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం ఇక కేరళంలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నందున ప్రత్యేక కమిటీ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ యాకూబ్ సిద్ధంగా ఉన్నారు. యాకూబ్, ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ఫోకస్ పెట్టింది అండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి సందేశాన్ని కూడా ఇచ్చారు? అంటే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మొత్తం లోకల్ బాడీ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2019లో గత వైసీపీ హయాంలో జరిగిన ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చించే అవకాశం ఉంది. దీంట్లో గతంలో పడిన ఇబ్బందులు ఎక్కడ అంటే వార్డు వారీగా అదేవిధంగా పంచాయతీ సర్పంచ్లు, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఈ విధంగా మొత్తం మీద ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు ప్రస్తుతం ఉన్న గెలిచిన వీళ్ళందరూ ఈరోజు భేటీ అయ్యారు. అయితే దీనిలో కీలకంగా రాబోయే ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి బాధ్యత ప్రకారంగా ఏ విధంగా వెళ్ళాలి, ఏ ప్రాంతాల్లో మనకి బలం ఉంది, ఆ ప్రాంతాలన్నీ క్రోడీకరించి మొత్తం నివేదిక ఇవ్వాలనేది కూడా ఇప్పుడు దీంట్లో ఈ కమిటీ ప్రత్యేకంగా ఈ కమిటీలో చెప్పే అవకాశం ఉంది. సుమారుగా 14 మందితో ఈ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ పూర్తిగా గెలిచిన వారితోనూ అదేవిధంగా స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలతో పూర్తిగా పవన్ కళ్యాణ్ తను గైర్హాజరు అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అనేది కూడా ఇక్కడ ఇప్పుడైతే చెప్పే పరిస్థితి ఉంటుంది. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో లోకల్ బాడీ ఎన్నికల మీదే ఉంది అని కూడా తెలుస్తుంది. పూర్తిగా మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్పబోతున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గైర్హాజరు ఎందుకు అయ్యారంటే అతను ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కేరళకి సంబంధించిన చికిత్స చేయించుకుంటున్నారు కాబట్టి ఆయన గైర్హాజరయ్యారు అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు జరిగే అంశాలు జనసేన కింద స్థాయిలో బలోపేతం చేయాలి, అదేవిధంగా రాబోయే ఎన్నికలకు సిద్ధం అవ్వాలి అనే కోణంలో అయితే పూర్తిగా అదే వేలో వెళ్తున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరో పక్కన గ్రామ స్థాయి, మండల స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఎటువంటి పరిస్థితులు 175 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు కూడా తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆ నివేదికల అనంతరం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కూటమిలో భాగస్వాములు అయ్యారు కాబట్టి ఎన్ని సీట్లు అంటే పర్సంటేజ్ ప్రకారంగా ఎంతవరకు అడగాలి అనే కోణంలో కూడా ఇప్పుడు ఈ మీటింగ్ ప్రాధాన్యత చేరుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక పక్కన టీడీపీ, మరో పక్కన జనసేన కూడా ఇద్దరు ఈ లోకల్ బాడీ ఎన్నికల మీద ఫోకస్ అయ్యారు. ఎందుకంటే మొన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి చోట అభ్యర్థి ఉండాలి అని కూడా సీరియస్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా లేని పక్షాన ఎక్కడైనా సరే ఏకగ్రీవం అవుతే మటుకి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ రాబోయే ఎన్నికల్లో ఉండరు అనేది కూడా ఒక సంకేతం అయితే పంపించారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి సభ్యులు కూడా ఒక పక్కన బీజేపీ అదేవిధంగా జనసేన, టీడీపీ కూడా దీని మీద లోకల్ బాడీ ఎన్నికల మీద చాలా వరకు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ముందుగా
ఈ రోజు ఉదయం కూడా ఓ పక్కన చంద్రబాబు తమ కార్యాలయంలో మీటింగ్ పెట్టారు. ఇప్పుడు సాయంత్రం పూర్తి స్థాయిలో జనసేన కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుండి కూడా గతంలో గెలిచిన నాయకులతో కూడా ఇప్పుడు కన్వెన్షన్ హాల్ పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేసి అక్కడ ఆ నాయకులతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తిగా లోకల్ బాడీ ఎన్నికల మీదే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయని కూడా చెప్పుకోవచ్చు సాయి. రైట్, థ్యాంక్ యూ యాకబ్.